బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడ గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిమిత్తం ప్రభుత్వం కేటాయించిన 650 ఎకరాల భూమి చుట్టూ అధికారులు భారీ బందోబస్తు మధ్య ఫెన్సింగ్ వేసే పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని రోజులుగా నిర్మించుకున్న దీక్షా శిబిరాన్ని హైడ్రా సిబ్బంది అర్ధరాత్రి ఆకస్మికంగా తొలగించడంతో వివాదం మరింత ముదిరింది. రైతుల టెంట్లను తొలగించిన హైడ్రా బలగాలు సదరు దీక్షా శిబిరం ఉన్న ప్రాంతంలోనూ ఫెన్సింగ్ వేసి భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం బహదూర్గూడ పరిసర ప్రాంతాలన్నీ పోలీసు భద్రతా బలగాల పూర్తి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బయటి వ్యక్తులు లేదా రాజకీయ నేతలు ఎవరూ లోపలికి రాకుండా చుట్టూగా భారీ పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడ గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిమిత్తం ప్రభుత్వం కేటాయించిన 650 ఎకరాల భూమి చుట్టూ అధికారులు భారీ బందోబస్తు మధ్య ఫెన్సింగ్ వేసే పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని రోజులుగా నిర్మించుకున్న దీక్షా శిబిరాన్ని హైడ్రా సిబ్బంది అర్ధరాత్రి ఆకస్మికంగా తొలగించడంతో వివాదం మరింత ముదిరింది. రైతుల టెంట్లను తొలగించిన హైడ్రా బలగాలు సదరు దీక్షా శిబిరం ఉన్న ప్రాంతంలోనూ ఫెన్సింగ్ వేసి భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం బహదూర్గూడ పరిసర ప్రాంతాల పోలీసులు భద్రతా బలగాలు పూర్తి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బయటి వ్యక్తులు లేదా రాజకీయ నేతలు ఎవరూ కూడా లోపలికి రాకుండా చుట్టూ భారీగా పోలీసు పహారా ఏర్పాటు చేశారు.